హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ స్టేషన్. ఈరోజు మరొక ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చేసా. ఆ ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వాటర్ మెలన్ ఈటింగ్ ఛాలెంజ్. గైస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు అనేది నెంబర్స్ అయితే ఇస్తాను. చలో రెడీ ఆరా? మీరిద్దరు కొట్టుకోకున్నారు. పింకిలాల్ వేయరా సూపర్. అంతే అంతే అయిపోయింది. సెకండ్ నేను, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే గైస్, ఈరోజు మనం చేయబోయే ఛాలెంజ్లో వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మన ఈ ఛాలెంజ్ వచ్చేసి మన ఒక 1 వాటర్ మిలన్ ఎవరైతే ఫాస్ట్గా వితౌట్ హ్యాండ్స్ ఓన్లీ నోట్ తోటి అయితే ఎవరు తింటారో వాళ్ళే గెలిచినట్టు. ఎవరైతే ఈ ఛాలెంజ్లో లాస్ట్ ఇద్దరు వస్తారో వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన ఫస్ట్ తినబోయేది అయితే మన బన్నీ వితౌట్ హ్యాండ్స్ ఓన్లీ మౌత్ తోటి ఎన్ని తినగలుగుతాడా, లేకపోతే మొత్తం ఎంత టైంలో తినగలుగుతాడో చూద్దాం. లెట్స్ గో, స్టార్ట్. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, ఓన్లీ నోటితోటి. కమాన్ బన్నీ, హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. అరే ఆ గింజలు తినకరా, లోపల చెట్లు మొలుతాయి మళ్ళా. మొత్తం తినాలి, సగం సగం తింటాను. తినొస్తుందా చెయ్యి లేకుండా? కమాన్ బన్నీ, కనీసం ఒక రెండు కూడా తినలే. 2 పీసులు కూడా మొత్తం తినలే. 2 పీసులు కూడా తినలే మొత్తంగా. నవ్వుతానా ఏంద్రా? తినలేవా? వద్దా? బంద్ చేయరా, టైమర్ బంద్ చేయి. తినలేవా? గివ్ అప్ ఇచ్చినావా? 2 కూడా తినలే కరెక్ట్గా నువ్వు. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన బోండం. ఇంతకుముందు బన్నీ అయితే జస్ట్ ఓన్లీ 2 పీసెస్, అవి కూడా కరెక్ట్ తినలేకపోయాడు. చూద్దాం, బోండం తింటావా మొత్తం వితౌట్ హ్యాండ్స్? మరి చేతులు వెనక పెట్టి తినాలి, ఓకేనా? చేతులు వెనక పెట్టుకో. టైమర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బన్నీ అయితే పనిష్మెంట్ ఉన్నాడు. రెడీ, 1 2 3 స్టార్ట్. ప్లేట్ దగ్గరికి అంటారు వానికి, పాపం అందులో పంది తిన్నాడు, తింటాడు. అరే మూతికంతా అంటుతానురా. అది చూసినావారా, డెడికేషన్ రా బాబు. నీకేమని చెప్పినా బాగుంటారా? తిను, నువ్వు తింటేనే ఉండాలి, ఆగొద్దు. ఎవరా మొసొత్తాందా తిని తిని? ఇంకా 3 ఉన్నాయి దగ్గర కంప. రైట్, కానీ బోండం ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిండు మన బోండం. కమాన్ బోండం, పడతలేదా? టైం తీసుకో, ఏం కాదు. పట్టపోతే జాగ్రత్త. అయిపోయింది మొత్తం తిన్ని అయిపోయిందా? ఓకే, స్టాప్. గైస్, మన బన్నీ వచ్చేసి 2 తిని గివ్ అప్ ఇచ్చేసాడు. మన వంశీ అయితే 6 minutes 59 seconds మొత్తం తిన్నాడు. మరి చూద్దాం చారి ఎంతసేపులో తింటాడో, పనిష్మెంట్ తప్పించుకుంటాడు. స్టార్ట్. ఎలా ఉంది బాబు? మొత్తం తినాలి బాబు, పీస్ మొత్తం తినాలి. ఏముంది కట్టి తింటా బాబు.
పదం కూడా పోయి తింటా. తింటావు నువ్వు అవతలేదు అది. అవతలేదు అది. ఎట్లా అట్లా తిను. పన్ను కొడుకుని వాడిని నెత్తి మీద తీయరా. చారీ బాగా ఎఫర్ట్స్ పెడతాడు, పనిష్మెంట్ తప్పించుకోవడానికి బాగా ఎఫర్ట్స్ పెడతాడు. నాకు తెలిసి నేను బన్నీ పనిష్మెంట్లు అయితే ఉంటాం, లేకపోతే పింకిలాలు నేను ఉంటాం. అయినా బన్నీ రెండేగా తిన్నది, ఖచ్చితంగా ఉంటుంది పనిష్మెంట్. తీసుకుంటాం. ఆ రెడ్ కలర్ తినలేదు. అయిపోయింది అంతే. రెడ్ తిను. స్టాప్ అన్న. 5 minutes 53 seconds. 5 minutes 53. ఓకే, ఇప్పుడు మన 4th పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన పింకిలాల్. ఇప్పటివరకు అయితే మన చారీ అయితే అందరికంటే ఫాస్ట్గా తిన్నాడు 5 minutes 53 secondsలో. దాని తర్వాత మన చిన్న బొండా అయితే 6 minutes 59 secondsలో అయితే కంప్లీట్ చేసిండు. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని బీట్ చేస్తేనేమో నీకు పనిష్మెంట్ ఉండదు, లేకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ దగ్గర అవుతుంది. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, తెలుసుగా. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. కదా తింటా అంటే సర్ప్రైజర్ సైలెన్స్ తింటా. వెనక నుంచి వస్తాయి ఈ మాటలు. మొత్తం తినాలి నువ్వు, అన్ని పైన పైన తిని పడేస్తాను. చూస్తానని ఆ ముక్కలన్నీ నోట్లోకి వస్తలేదు. నువ్వు మొత్తం తింటలేవు. అవో అవన్నీ అట్టే ఉంటానే. వస్తలేకపోతే మొత్తం తిన్నాకనే పడే. నువ్వు ముందే పడతాను, ఇట్లయితే నేను డిస్క్వాలిఫై చేస్తాను. డైరెక్ట్ పనిష్మెంట్ నీకు. ఇక అది రెడ్ తింటలేవు, పైన పైన తింటాను పడేస్తాను. పింకిలాల్ మొత్తం చీటింగ్ చేస్తాడు. అవి ఉంచుతాను. గింజలను గ్రీన్ కలర్ పడే. నీకోసం కన్సన్ట్రేషన్ చేసినది. ట్రై పడేసేటట్టు. ఓకే, అయిపోయిందిలే ఆల్మోస్ట్. అయిపోయిందిలే ఇక పింకిలాల్ సార్లే. బందేరా 12 minutes 31 secondsలో అయితే మన పింకిలాల్ కంప్లీట్ చేసిండు. నాట్ బ్యాడ్. ఓకే ఓకే, ఇప్పుడు మన లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన గణేష్. ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలంటే పింకిలాల్ కంటే తొందరగా తినాలంటే 12 minutes 35 seconds లోపు తింటే నువ్వు పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటావు. లేకపోతే గత 2-3 వీడియోస్ నుంచి నువ్వే తీసుకున్నట్టు మళ్ళీ ఈ వీడియో కూడా నువ్వే తీసుకుంటావు. లెట్స్ గో, 1 2 3 స్టార్ట్. గణేష్ చేతులు తీయగుందా? ఏం కాదు, పింకిలాల్ మ్యానిపులేట్ చేస్తాడు నిన్ను. గణేష్ సర్ది కాలేగా నీకు, మరి ముక్కు కాంతాంది అది. రెడ్ ఉంది చాలే, అంతకంటే ఎక్కువ తినకు. పింకిలాల్ గణేష్ ఎట్లా తింటాడు? బీడీ చేద్దామని చూస్తాను కానీ పనిష్మెంట్ అలవాటు చేసుకో ఇది ఒక్కసారి నా కోసం ప్లీజ్. నేను డిస్టర్బ్ చేస్తానే కదా, టైం వేస్ట్. చీటింగ్ నువ్వు చేసినావు, మేం కాదు. కింద పడేసి ముందు గణేష్కి అలవాటు ఏంటంటే పనిష్మెంట్ చీటింగ్ రెండు ప్రతి వీడియో అలవాటే. అట్లా ఓకే, అవి కూడా తింటా అంటే తిన ఏమో వద్దాను. పింకిలాల్ మీద ఉంచుతాను రా. రావట్లేదా? పింకిలాల్ మీద ఇస్తాను. అరే ఇంద్ర పింకిలాలు టైమే చెప్తాను. లేవు టోటల్ ఆఫ్ చీటింగ్ ఫెలో. బుణగాని మీద వేసావు అటు ఇటు చూసి. మొత్తం తినేవా నవలని? నవలు పడే కానీ తీసేయి
తీసే నువ్వే తీసేయాలి అది. తీ నీ తప్పు వల్లనే పడ్డది అది. ఆగా బంది 12 minutes 9 seconds లో కంప్లీట్ చేశాడు. గైస్ మన ఈటింగ్ ఛాలెంజ్ లో ఫస్ట్ అయితే మన చారి వచ్చాడు 5 minutes 53 seconds లో తిన్నాడు మొత్తం. మన సెకండ్ చిన్న బొండం 6 minutes 59 seconds. మనకు థర్డ్ వచ్చేసి అయితే ఇప్పుడు మన గణేష్ 12 minutes 19 seconds లో అయితే తిన్నాడు. అటు ఇటు చేసి పనిష్మెంట్ అయితే తప్పించుకున్నాడు ఈ వీడియోలో మాత్రం. ఈరోజు మన వాటర్ మిలన్ ఛాలెంజ్లో ఓడిపోయింది అయితే వీళ్ళిద్దరు ఇట్లా మన బన్నీ అయితే జస్ట్ ఒక 2 pieces తినే గివ్ అప్ ఇచ్చిండు. మన పింకిలాల్ అయితే తిన్నాడు కానీ 12 minutes 35 seconds అయితే తిన్నాడు. అప్పుడే అన్నం తినొచ్చు ఏదో ఒకటి ట్రై ముచ్చట్లు చెప్పండి చెప్తావు కానీ వీళ్ళిద్దరికి అయితే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. మామూలు ఉండదు వీళ్ళిద్దరికి పనిష్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫన్ స్టేషన్.